నమస్తే, నేను మీ ఇక్బాల్. బీహార్లో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ యాదవ్ 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకి హాజరైన ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విచారణకు ఆదేశాలు జారీ చేసిన గవర్నర్, శబరిమల భారీగా పెరిగిన యాత్రికుల రద్దీ దృష్ట్యా కీలక ఆదేశాలు జారీ చేసిన కేరళ ప్రభుత్వం. బీహార్లో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ గురువారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10వసారి ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో నితీష్తో పాటు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना 6 ఏళ్ల విరామం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టు బోనెక్కారు. వేలాది కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసు నుంచి జగన్మోహన్ రెడ్డికి విముక్తి లభిస్తుందా? మళ్ళీ చల్లపల్లి జైలుకు వెళ్తారా? 6 ఏళ్లు సిబిఐ కోర్టు విచారణకు దూరమైన మాజీ సీఎం తాజా సిబిఐ కోర్టు బోనెక్కారు. 11 సిబిఐ ఛార్జ్షీట్లు, 9 ఈడీ ఫిర్యాదులు జగన్మోహన్ రెడ్డిపై విచారణకు ఎదురు చూస్తూ ఉన్నాయి. కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతినిచ్చారు. నిధుల దుర్వినియోగంపై మాజీ మంత్రి కేటీఆర్పై విచారణకు గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏసీబీ కేటీఆర్పై అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కేసులో త్వరలో ప్రాసిక్యూషన్ జరగనుంది. ఇప్పటికే కేటీఆర్ 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. శబరిమలకి భారీగా పెరుగుతున్న యాత్రికుల రద్దీ దృష్ట్యా శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు కీలక ఆదేశాలు జారీ చేసిన కేరళ ప్రభుత్వం, కేరళ హైకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం అమలు చేస్తున్నట్టు ప్రకటన. 24 నవంబర్ 2025 వరకు వర్చువల్ క్యూ ద్వారా 70,000 మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి మాత్రమే అనుమతి. దర్శనానికి చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి. పాస్ లేకుండా నిడక్కల్ నుంచి శబరిమలకి ప్రవేశం లేదు. NH-44 పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం. యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టపై జగన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు. దట్టంగా వ్యాపించిన పొగలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బస్సు దిగిన ప్రయాణికులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలో యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ బస్సు. ట్యాంకర్లు కెమికల్స్ ఉండటంతో దట్టంగా పొగలు వ్యాపించగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు దిగి ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణికులు. ఘటనా స్థలానికి వెంటనే ట్యాంకర్లోని హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ను ఖాళీ చేయిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. డ్యూటీలో అశ్లీల వీడియోలు చూసిన పోస్టల్ ఉద్యోగి. డ్యూటీ సమయంలో ఓ పోస్టల్ ఉద్యోగి అశ్లీల వీడియోలు చూశారు. ఈ ఘటన కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోస్టాఫీసులో చోటు చేసుకుంది. కంప్యూటర్ పనిచేయటం లేదని పోస్టల్ ఉద్యోగి సేవలు నిలిపేశారు. అనంతరం ఫోన్లో అశ్లీల వీడియోలు చూశారు. ప్రజలు గంటల తరబడి వేచి చూస్తున్నా పట్టించుకోలేదు. దాంతో ప్రజల ఆగ్రహానికి గురయ్యి పోస్టల్ ఉద్యోగి అశ్లీల వీడియోలు చూస్తున్న ఓ ఫోటోను, వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. తిరువురు పట్టణంలోని సింధు నగల దుకాణంలో మాయ చేసిన కీ లేడీలు. 3 మహిళలు లోపలికి వచ్చి 8.5 గ్రాముల బంగారం, గొలుసు, 85,000 రూపాయల నగదు మరియు 40 గ్రాముల వెండి గొలుసును ఎత్తుకెళ్లారు. అయితే అసలు బంగారానికి బదులుగా వారు మాకు బంగారంతో పూత పూసిన బ్రాస్లెట్ ఇచ్చారని ఆ దుకాణపు యజమాని తెలియజేశారు. రైతుల సంక్షేమమే కుటుంబ ప్రభుత్వ ధ్యేయం
అన్నదాత సుఖీభవ కింద 46.86 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని తెలియజేసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలు రైతులకు నిజమైన భరోసా కల్పిస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గొల్లపూడిలో ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రైతుకు 20,000 రూపాయలు చెల్లిస్తూ వారికి పూర్తి మద్దతునిస్తున్నామని చెప్పారు. సాగుకు భరోసా ఇస్తూ రైతుకు అండగా ఉండాలని ఏడాదికి 20,000 రూపాయలు సహాయం చేస్తూ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు మరి ఈ డబ్బులను విడుదల చేయడం జరిగింది. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా ఎవరైతే అర్హులైన ఉన్నారో వాళ్ళకు కూడా 2వ విడతగా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 5,000 PM కిసాన్ పథకంలో భాగంగా ఈ పథకం ద్వారా డబ్బులు రైతాంగానికి అందజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే రైతాంగం మరి పెద్ద అయిన మన మారుతిరావు గారి అకౌంట్ లో కూడా మరి ఈ నిధులు అని కూడా. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మునగచర్లలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో గురువారం నాడు ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నందిగామ పట్టణంలోని స్థానిక గ్రంథాలయం ప్రాంగణంలో గురువారం నాడు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ప్రారంభోత్సవం చేశారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారుల్లో సానుకూలాన్ని పెంపొందించడం కోసం గ్రంథాలయ శాఖ నిర్వహించిన వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య స్వయంగా బహుమతుల్ని అందజేశారు, సర్టిఫికెట్లని అందజేశారు. కష్టపడితే కానీ మనం ఏదైనా షార్ట్ కట్ ఉంది సక్సెస్ షార్ట్ కట్ వెళ్ళిపోవచ్చు సక్సెస్ మోదీ భలే చెప్పే సక్సెస్ షార్ట్ కట్ నో మేడం చదువుకోండి అందరూ ఇష్టమైన దాంట్లో పార్ట్నర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లైఫ్. బీహార్లో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ యాదవ్ 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకి హాజరైన ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విచారణకు ఆదేశాలు జారీ చేసిన గవర్నర్, శబరిమల భారీగా పెరిగిన యాత్రికుల రద్దీ దృష్ట్యా కీలక ఆదేశాలు జారీ చేసిన కేరళ ప్రభుత్వం.